రూల్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. సో, మనం మేజర్‌గా చేయాల్సిన అంటే ఏదన్నా అవాయిడ్ చేయాలి ఈ క్వెషన్స్ అంటే ఫస్ట్ వాళ్ళ రూల్స్ ఏంటి? మనం చేయాల్సినవేంటి, చేయకూడనివేంటి అనేది తెలుసుకుంటే సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఇజంట్ ఇట్? బట్ ఒకవేళ ఇన్ కేస్ ఏదో జరిగి రివోకేషన్ వరకు ఎళ్ళిందనుకోండి. అప్పుడు ఇప్పుడు ఫెడరల్ కోర్ట్‌లో అట్లాంటాలో ఈ 150 మంది ఎలా అప్రోచ్ అయ్యారో తెలీదు. బట్ చాలా మందికి అక్కడ లీగల్ ప్రొసీజర్ ఏంటో గూడా తెలీదు. పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేయాలా? లేకపోతే ఏదన్నా హెల్ప్ లైన్ నంబర్ ఉందా మన వాళ్ళకి సంబంధించి? మన ఎంబసీకెళ్ళాలా? ఎవరిని అప్రోచ్ అవ్వాలసలు మన వాళ్ళు ఫస్ట్? ఇట్స్ వెరీ గుడ్ క్వెషన్ అండి. అంటే ఇది బికాస్ ఎవరికీ ఇది ఐడియా లేదు ఎలా అప్రోచ్ కావాలి అనేది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలండి ఫ్రమ్ ద టాప్ టు ద బాటమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్పోర్ట్, I-20, మీరు ఏ స్టేటస్ లో ఉన్నారు, దాని వర్క్ పర్మిట్ కానీ, లేకపోతే మీ మీద ఏ క్రిమినల్ రికార్డ్ ఉన్నాయి, ఇవన్నీ కలెక్ట్ చేసి ఒక బండిల్లో పెట్టుకొని మీరు ఒక అటార్నీని హైర్ చేసుకోవాలి, హూ ఇస్ అన్ క్వాలిఫైడ్ ఇమిగ్రేషన్ అటార్నీ. సో ప్రతి ప్రతి స్టేట్ కి ఒక్కొక్కరు ఉంటారండి. అంటే ఇక్కడ సో అంటే ప్రతి స్టేట్ కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఫెడరల్ ఇష్యూలో ఏమైందంటే, ఈ ఇమిగ్రేషన్ ఇష్యూలో అమెరికాలో ఎక్కడున్నోళ్ళైనా కానీ ఒక కోర్టులో ఫైల్ చేసే రైట్ దీంట్లో ఇచ్చారు. అంటే రైట్ అని కాదు, ఇట్స్ ఒక రూల్ ఉంది, క్లాస్ యాక్షన్ అనేది దాని మీద ఫైల్ చేసి వీళ్ళందరూ సో మేబీ సో చాలా మంది ఫైల్ చేస్తున్నారు ఇలా. అంటే సో బక్షర్ అనే ఒక గ్రూప్ ఫైల్ చేస్తుంది, అట్లనే సోమిరెడ్డి లా గ్రూప్ వాళ్ళు ఫైల్ చేస్తున్నారు, అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ ఫర్మ్స్ ఫైల్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన పేరు తెలియకోకుండా అంటే మనం కోర్టుని రిక్వెస్ట్ చేసుకోవచ్చు, అంటే మా పేరు బయటికి రాకూడదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద సొసైటీ కానీ, అంటే మా గురించి ఏదో అనుకుంటారు, మేమేదో తప్పు చేసాం అనుకుంటారని. అట్లా పేరు కూడా మనము హైడ్ చేసి పెట్టుకునేటట్టుగా మనం ఒక అటార్నీని కలిసి, అటార్నీకి సో వీ నీడ్ టు పే ద ఫీజ్ అండి, ఆఫ్ కోర్స్ ఇదేం వాళ్ళు ఎవరైనా ఫ్రీగా చేయరు. చేసిన తర్వాత ఒక 2-3 వీక్స్ కి ఆర్డర్ వచ్చేస్తుందండి. ఓకే. సో ప్రాసెస్ అయితే సింపుల్ గానే ఉంటుంది, పెద్ద కష్టపడలేదు అక్కర్లే. అండ్ ఇంకోటి మన వాళ్ళు అక్కడ ఇప్పుడు మీరు అన్నారు చిన్న వాటికి వాళ్ళు జైలుకి తీసుకెళ్ళిపోతారు, పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు. సో అక్కడ వాళ్ళ తరపున ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా సరే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి? ఇలా అంటే వీసా పర్మిషన్స్ లేవని చెప్పో, లేకపోతే వీసా పేరు పైన ఎవరినైనా అరెస్ట్ చేస్తే అలాంటి టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవ్వాలి ఫస్ట్ లీగల్ గా? ఇక్కడ ఇదే ప్రాబ్లం అండి, ఇక్కడ అమెరికాలో ఎవరు తోడు ఉన్నారండి. మేబీ నీ రూమ్మేట్ లేకపోతే నువ్వు కామన్ గా షేర్ చేసుకునే రూమ్మేట్ తప్ప నీకు ఎవరు తోడు ఉన్నారు. యువర్ పేరెంట్స్ వోంట్ బి హియర్ విత్ యూ. అప్పుడు ఏం చేయాలంటే, యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఎమర్జెన్సీ నెంబర్ పెట్టుకోవాలి. సో దే షుడ్ బి వన్ పర్సన్ ఎప్పుడైనా కానీ. సో అతని ద్వారా మనం ఏదైనా కానీ కాంటాక్ట్ కావాలి. సో ఫస్ట్ మిమ్మల్ని యూజువల్ గా ఈ సెవిస్ టర్మినేషన్ వీసా రివోకేషన్ లో అరెస్ట్ చేయకూడదు అనేది ఒక రూల్ ఉంది. సో వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు నీది సెవిస్ కానీ వీసా రివోక్ అయిందంటే నేను డైరెక్ట్ గా వచ్చి అరెస్ట్ చేయలేను. సో నీకు నోటీస్ ఆఫ్ అపియరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో అది ఫస్ట్ మిమ్మల్ని ఐస్ ఆఫీసర్స్ వచ్చేసి మీకు అది ఇచ్చిన తర్వాతే మిమ్మల్ని జడ్జి దగ్గరికి తీసుకెళ్లి దాని తర్వాత డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ అన్ని స్టార్ట్ చేస్తారు. ఓకే. అంతవరకు మిమ్మల్ని ఎవరే గానీ డిపోర్ట్ చేయరు. ఓకే. ఒకేలా ఫర్ ఎగ్జాంపుల్ ఒకేలా ఐస్ వాళ్ళు మీ ఇంటికి వస్తే ద ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, ద బేసిక్ రూల్స్ అండి యాజ్ ఎ లా స్టూడెంట్ గా, అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ కి మనం చెప్తాం, ఫస్ట్ ఎప్పుడే గానీ డోర్ ఓపెన్ చేయకూడదండి. డోర్ ఓపెన్ చేయకూడదు. సో దిస్ ఇస్ నాట్ ఇండియా, అసలు డోర్ ఓపెన్ చేయకూడదు. సో డోర్ ఓపెన్ చేయకుండా బయట నుండి మనం మాట్లాడే, వాళ్ళు బయట ఉంటారు, మనం లోపల ఉండి మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అనే రీజన్స్ కనుక్కోవాలి. రీజన్స్ చెప్పిన తర్వాత మీ వీసా రివోక్ అయింది, మేము అందుకే మీ దగ్గరికి వచ్చాము అనే తర్వాత, సరే అయితే జడ్జి వారెంట్ ఇవ్వండి అని అడగాలి. జడ్జి వారెంట్ చూపియండి నా పేరు మీద. అది చూపించిన తర్వాతే ఆ డోర్ ఓపెన్ చేయాలి. ఓకే. డోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం మాట్లాడకూడదు. మీరు ఏమని చెప్తున్నారంటే, నాకు నా రైట్ ఉంది, సో నా ఫండమెంటల్ రైట్ ఉంది, ఏంటంటే నా లాయర్ని నేను హైర్ చేసుకుంటాను, నా లాయర్ వచ్చేంత వరకు నేను సైలెంట్ గా ఉంటానని చెప్పాలి. తెలియదు. అవును, మీరు ఏది మాట్లాడకూడదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లాయర్ ఆల్సో మీరు ఏం మాట్లాడదు, మీరు సైలెంట్ గా ఉండాలి. వాళ్ళు ఏది చెప్తే అది మీరు సైలెంట్ గా ఇట్లా చేతులు కట్టుకుని ఓకే ఆఫీసర్ అంటే అనే తప్ప మీరు ఏదే కానీ టెన్షన్ పడి ఏది మాట్లాడినా కానీ యూ విల్ బి గెట్ ఇన్ టు ట్రబుల్ అండి.
ఓకే. సో, ఆ కంగారులో మనం ఏం మాట్లాడతామో, ఏ చిన్న క్లూ దొరికినా వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు మళ్ళీ. అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. అంటే నువ్వు యెస్. భయపడతాం. ఎవరైనా గాని అందరూ ఫంక్ అయిపోతారండి. మనం కూడా పోలీస్ స్టేషన్‌కి ఒకసారి మన ఇంటికి పోలీసులొచ్చినా గాని ఒక సెకండ్ షివర్ అయిపోతాం. అంతే. అంతే. ఎందుకొచ్చారు? మనం షూర్. ఏం తప్పు చేసాం? ట్రూ. ట్రూ. సో, అండ్ వన్ మోర్ థింగ్ లెట్ మీ బి క్లియర్ అండి. సో, వి డోంట్ నీడ్ టు వరీ యాస్ ఆఫ్ నౌ. సో, వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఇది మేము ఎక్కడే గాని డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్‌కి డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి మీకు ఏదన్నా మేము చేస్తాం తప్ప మేము మిగతాది ఏం చేయము అని చెప్తున్నారు. వి ఆర్ సో హ్యాపీ ఫర్ ఇట్. ఓకే. ఓకే. ఫైన్ అండి. సో, కొంచెం మేర ఊరటే అని చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పింది ఈ ఎగ్జాంపుల్స్ అవన్నీ గూడా. అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేట్ చేశారు. సో, లీగల్‌గా మనం ఎంత టాక్టిక్‌గా మనం బిహేవ్ చేస్తామో దాన్ని బట్టి మనం బయటపడే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ. ఎందుకంటే మన ఇండియా గాదు. మనకు ఇక్కడంటే ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. ఒక ఫోను చేస్తే ఓకే. అందరు దిగుతారు. మా మామ ఎమ్మెల్యే అంటారు. ఇవన్నీ అక్కడ నడవవు. ఆ! సో, చాలా చాలా కేర్‌ఫుల్‌గా వాళ్ళ రూల్స్ ఏంటో ముందుగా జాగ్రత్తగా తెలుసుకొని, వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలనేది బిహేవియర్ ఆహ్, ఎడ్యుకేషన్ ఉండాలి. అండ్ వెంటనే ఎవరినైనా కాంటాక్ట్ అయ్యేలాగా కూడా మీరన్నట్టు ఎమర్జెన్సీ నంబర్ అనేది ఒకటి పెట్టుకోవాలి ఖచ్చితంగా. అండ్ లా అవునవును. అంటే అడ్వకేట్‌ని ఇక్కడ హైర్ చేసుకునే వరకు గూడా వాళ్ళ దగ్గర నుంచి మనం తెలివిగా టైం తీసుకోవాలి. అవునవును. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఇంకోటేంటంటే మనమందరం లోన్స్ పెట్టుకొని అమెరికా డ్రీమ్ కోసం వచ్చాం. అంటే ఎవరైనా కానీ. సో, అక్కడ ప్రాబ్లమ్ ఏమైతదంటే ఇక్కడ అటార్నీ ఫీస్ చాలా ఎక్కువుంటదండి. సో, హ్మ్. కంపేర్ టు ఇండియాలో లాగా అటు ఇటుగా కాదు. కంప్లీట్‌లీ క్యాపిటలిస్ట్ ఎకానమీ. కొంచెం ఓకే. ఫీజ్ ఎక్కువుంటది. అంటే యూజువల్‌గా దే గోనా చార్జ్ లైక్ కన్సల్టేషన్ ఫీ జస్ట్ మీతో మనిద్దరం ఇట్లా మాట్లాడినందుకు వాళ్ళు కొంచెం మిమ్మల్ని బేసిక్‌గా గైడ్ చేసినందుకు ఒక హ్మ్. $300 చార్జ్ చేస్తారండి. మై గాడ్! అంటే విచ్ ఈస్ ఈక్వల్స్ టు 25,000 ఆల్‌మోస్ట్. ఓహ్ మై గాడ్! అంటే చాలా ఇది ఎక్కువ. కొంచెం అంటే ఇబ్బంది గదండీ! చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళకైతే కొంచెం చాలా కష్టం ఇంకక్కడ. అంటే ఇక్కడ పెద్ద క్యాపిటలిస్ట్ ఎకానమీలో అది చిన్నది, పెద్దది మనమేం అనుకోలేమండి. ట్రూ. 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 సో, అవునండి. మేజర్‌గా ఇప్పుడు హెచ్-1బీ వీసాస్ రీసెంట్‌గా హెచ్-1బీ వీసాస్ ఎవరైతే కొత్తగా ఇస్తున్నారో, కొత్తగా హెచ్-1బీ వచ్చిన వాళ్ళని ఇండియాకెళ్ళొద్దు 6 మంత్స్ వరకు అనేసి ఆపేస్తున్నారు. అంటే అది ఇంతకు ముందు నుంచి ఉందా రూలు? లేకపోతే ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయిందా? అట్లేం లేదండి. అంటే యూజువల్‌గా అంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీరు పొయ్యి రావడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటదని అంటే ఎప్పటినుండో చెప్తుంటారు. ఇది కొత్త ఓకే. రూల్ ఏం కాదు. అంటే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి అంతే. బట్ ఇప్పుడు మేబీ ఈ ఇమిగ్రేషన్ పైన వాళ్ళు ఇంకా ఓవర్‌గా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అది ఇప్పుడు వైరల్ అవుతుంది. లైక్ హెచ్-1బీ వచ్చిన వాళ్ళు ఇంక ఇంటికెళ్ళొద్దు అనేసి ఇక్కడ భయపడుతున్నారనమాట. అండ్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు గూడా. సో, వీసాస్ ఉండి గూడా వాళ్ళు ట్రావెల్ చేయాలి. ఈవెన్ ఫ్యామిలీలో పెళ్ళిళ్ళైనా ఏవైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా జరిగినా గూడా అటెండ్ అవ్వలేకపోతున్నాం అని చెప్పి చాలా మంది ఎన్‌ఆర్‌ఐస్ బాధపడుతున్నారు. సో, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం కూడా చాలా మందితో మాట్లాడుతూ ఉంది రెగ్యులర్‌గా. సో, యూఎస్‌లో ఉంటున్న మన వాళ్ళందరితో కూడా. సో, అబ్రాడ్‌లో ఉంటున్న వాళ్ళు మేజర్‌గా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు పాపం ఫ్యామిలీని ఆఫ్‌కోర్స్ మిస్ అవుతుంటారు గదా! కానీ ఈ రూల్స్ వల్ల అండ్ పోతే మళ్ళీ ఎక్కడ రానివ్వరో అన్న భయం ఎక్కువ పుట్టుకొచ్చేసింది ఇప్పుడు మన వాళ్ళలో అక్కడ. ఇజంట్ ఇట్? అవునవునండి. నిజమే. నిజమండి. సో, అదేం లేదండి. అంటే దేర్ ఆర్ 2 డిఫరెన్సెస్ అండి. యూజువల్‌గా హెచ్-1బీ ఆల్రెడీ పిక్ అయ్యి వాళ్ళ హెచ్-1బీ స్టేటస్‌లో ఉన్నోళ్ళకి వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటే, క్లయింట్స్ ఉంటే నో ఇష్యూస్ అండి. దే కెన్ ట్రావెల్. అంటే బట్ కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంటే మన అదృష్టం మళ్ళా రిటర్న్ వస్తామో రాలేదా అని మన చేతిలోనే ఉంటది. సో, మరి కంపెనీస్ ఏం చేయలేవా అండి? ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ టెస్లా లాంటి కంపెనీస్‌లో జాబ్ చేసేవాళ్ళు గూడా హుహు. ఆహ్, భయపడుతున్నారు. లైక్ ఇప్పుడు వాళ్ళు మంచి ఎంప్లాయీ వాళ్ళు అన్ని రూల్స్ పాటిస్తున్నారు. బట్ స్టిల్ వాళ్ళు ఇండియాకెళ్ళి వస్తామంటే కంపెనీ గూడా మీరెళ్ళకపోవడమే మంచిది అని సజెస్ట్ చేస్తుంది. సో, వాళ్ళ సైడ్ నుంచి నిజమే. గూడా వాళ్ళు ఏం హోప్ ఇవ్వలేకపోతున్నారు ఇమిగ్రెంట్స్‌కి. అంటే ఇదంతా వాళ్ళ అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఇష్టం కదండీ ఇప్పుడు. సో, హ్మ్. కార్పొరేట్స్ కాంట్ డిసైడ్ హౌ ద గవర్నమెంట్ గోనా రన్. ఇప్పుడు అంటే రైట్. మీ మీ అంటే మీ ఒక్కరి కోసం అనేది గవర్నమెంట్ గాని, కార్పొరేట్స్ కానీ మీ ఒక్కరి కోసం చేంజ్ చేయలేదు కదా! గవర్నమెంట్ పాలిసీస్ గాని, రూల్స్ గాని. ఒక్కరని కాదు. లైక్ వాళ్ళ కంపెనీలో ఇప్పుడు చాలా మంది 25% ఇమిగ్రెంట్సే ఉంటారు చెప్పాలంటే.
సో మరి వాళ్ళందరికీ కంపెనీస్ ఏం హామీ ఇస్తున్నాయి అక్కడ? కంపెనీస్ ఎలాంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాయి? ఈవెన్ ఓపీటీ కూడా ఉండట్లేదు. 1 ఇయర్ ఉండాల్సిన ఓపీటీ కూడా ఇప్పుడు లేదు అని అంటున్నారు. అదేం లేదండి. అది కంప్లీట్‌గా ఫాల్స్ న్యూసే. ఓకే. అది ఇంకా బిల్ ఇంట్రొడ్యూస్ చేశారు అది జస్ట్. హుహు. అది ఇంకా పాస్ కావడానికి కానీ లైక్ కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. వి డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దీస్ థింగ్స్ రైట్ నౌ. ఇంకొంచెం సేఫ్‌గా ఉండొచ్చు ఆ విషయంలో ఒక 2 ఇయర్స్ వరకు. ఓకే. రైట్ అండి. యాహ్! సో యాహ్! థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు చెప్పారు. లైక్ లీగల్‌గా అంటే అట్‌లీస్ట్ ఒక ఊరట మీరు స్టార్టింగ్ మీరు చెప్పింది నిజంగా అట్లాంటా కోర్ట్, ఫెడరల్ కోర్ట్ ఇచ్చిన తీర్పు చాలా మందికి అంటే నిజంగా కోర్ట్‌ని అప్రోచ్ అయితే అక్కడి వరకు ఎళ్ళగలిగితే న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. మనం అన్నీ మన దగ్గర సరిగ్గా ఉంటే.